మనకి ఎందుకు నోరిచ్చాడు అని అంటే ఆయన స్తుతించడానికే ఇచ్చాడు. మనకి ఎందుకు నోరిచ్చాడంటే నీకు ఏది అవసరం అడగడానికే ఇచ్చాడు. ఈ నోటితో మనం ఏం చేయాలి తెలుసా? ప్రభువుని స్తుతించబద్దులమై ఉన్నాము. ఉచ్చరింప సఖ్యము కానిటువంటి మాటలు మనం మాట్లాడడానికి వీలు లేదు. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు మొత్తం మీద ఏదో ఒక ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు డబ్బుల కోసం పరిచర్య చేయకన్నాడు. మంచిదే, తప్పేమీ కాదు. ఎందుకనంటే మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మిగతా కావాల్సిన ఆటోమేటిక్గా నీకు వస్తాయి. ఆయన మంచి సేవకుడు. అయితే ఆయన్ని చాలామంది వాయిద్యకారులు ఏం చేశారు తెలుసా? బూతులు ఆడారు. చాలా బాధ వేసింది నాకు. ఇప్పుడు ఆయన ఎంత తప్పు అయినా చేయనండి, ఒకవేళ ఆయన చేసిన తప్పు కాదు, పోనీ తప్పే అనుకుందాం. తప్పు అయితే ఉచ్చరింప సఖ్యము కానిటువంటి మాటలు నువ్వు మాట్లాడొచ్చా? అసలు బూతులు ఆడకూడదని క్లియర్గా రాస్తుంది బైబిల్లో. అవునా కాదా? మరి బూతులు ఆడొద్దని క్లియర్గా రాసుంటే మనం ఎందుకంటే బూతులు ఆడడం? ఇప్పుడు ఆయన తప్పు చేసి నువ్వు తప్పు చేస్తే ఒప్పు చేసి కూడా ఎవరు? అవునా కాదా? కాబట్టి నేను చెబుతూ ఉన్నాను, ఈ నోటుతో ఏమండి, ఈ నోటుతోనే పాడతాము, ఈ నోటుతోనే పరిశుద్ధుడు అంటాము, ఈ నోటుతోనే అపవిత్రమైనటువంటి పాటలు, అపవిత్రమైనటువంటి మాటలు, ఉచ్చరింప సఖ్యము కానటువంటి మాటలు మనం మాట్లాడడానికి వీలు లేదు. ఆమేన్. ఇది ఖచ్చితంగా ఇది ఆజ్ఞ, అంతే. ఉచ్చరింప సఖ్యము కానటువంటి మాటలు మనం మాట్లాడడానికి వీలు లేదు. కాబట్టి ప్రియా సహోదరి